ప్రకాశం జిల్లాలో ప్రేమ పేరుతో ఓ టీచర్ ఓ యువతిని మోసం చేశాడు. ఇంకొల్లులోని ఎంఆర్ఆర్ స్కూల్లోని పనిచేస్తున్న యువతిని అదే పాఠశాలలోని ఉపాధ్యాయుడు రవి ప్రేమిస్తున్నానంటూ ఆమెకు మాయమాటలు చెప్పాడు. యువతి గర్భవతి కావడంతో మాట మార్చిన రవి పెళ్లికి మొహం చాటేశాడు. ఆ యువతికి ఇప్పుడు బిడ్డ పుట్టడంతో ఆమె న్యాయ పోరాటానికి దిగింది. బాధితురాలు ఫిర్యాదుతో రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లాలో ప్రేమ పేరుతో ఓ టీచర్ ఓ యువతిని మోసం చేశాడు. ఇంకొల్లులోని ఎంఆర్ఆర్ స్కూల్లో పనిచేస్తున్న యువతిని అదే పాఠశాలలోని ఉపాధ్యాయుడు రవి ప్రేమిస్తున్నానంటూ ఆమెకు మాయమాటలు చెప్పాడు. యువతి గర్భవతి కావడంతో మాట మార్చిన రవి పెళ్లికి మొహం చాటేశాడు. ఆ యువతికి ఇప్పుడు బిడ్డ పుట్టడంతో ఆమె న్యాయ పోరాటానికి దిగింది. బాధితురాలు ఫిర్యాదుతో రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి ఒంగోలు నుంచి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఆ యువతికి బిడ్డ కూడా పుట్టడం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఏమైనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందా, లేదంటే గర్భవతి అయినప్పుడే అమ్మాయి ఫిర్యాదు చేసిందా? ఆ యువతికి బిడ్డ పుట్టిన తర్వాత ఫిర్యాదు చేసింది. ఎందుకంటే ఇప్పటివరకు మాయమాటలు చెప్పుకుంటూ ఈ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నాడో ఇతను మాయమాటలు వస్తూనే ఉన్నాడు. అయితే నెల రోజుల తర్వాత చేసుకుంటా, 10 రోజుల తర్వాత చేసుకుంటానంటూ ఉంది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత పూర్తిగా నిరాకరించి ముఖం చాటేశాడు. దీంతో చేసేది ఏమి లేక ఆడైనప్పటికీ తన గోడుని 10 మందికి తెలియజేసి తన న్యాయం జరగాలి, తన కుటుంబం అన్యాయం, ఇది ఒక పరువుతో కూడా కూడిన విషయం అనేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని మీద పోలీసులు కూడా కేసు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అనేస గత వారం రోజుల క్రితం చూసుకుంటే ఇదే పాఠశాల చెందిన కరెస్పాండెంట్ అక్కడ ఉన్న విద్యార్థిని పట్ల వేధింపులు గురి చేసి అదేవిధంగా ఆ విద్యార్థిని గర్భవతిని చేశారు. అయితే దీని మీద తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆ ఉపాధ్యాయుని అరెస్ట్ చేశారు. కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో వీరయ్య అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఒక ఉపాధ్యాయుడు అక్కడ పనిచేసే అటెండర్ పై ఈ విధంగా చేయడంతో స్థానికులు కూడా విస్తుపోతారు. అంటే పాఠశాల జరుగుతున్న పాఠశాలలో విద్యార్థులకు వీరు చెప్పే బోధన ఇదే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆరాధించడానికి, అదేవిధంగా అక్కడ విద్యార్థులకు ఎంత మేరకు భద్రత ఉంది, విద్యార్థుల్ని అక్కడ ఉంచొచ్చా ఉంచకూడదనే తీసుకునే ఆలోచనలు అధికారులు ఉన్నారు. అనుష. ఓకే రాజేష్, థ్యాంక్ యూ.